Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 31st March. వీళ్ళు మామూలుగా ఎట్లా అంటే ఈయన ఒక్కరే కదమ్మా మామూలు ఆదిరెడ్డి గారు జక్కంపూడి గారు కలిపి రాజకీయాలు చేస్తుంటారమ్మా ఇక్కడ. అంతే కలిపి రాజకీయం అంటే రాజకీయ వ్యవస్థలో వైసీపీ గాలి చేస్తారు, టీడీపీగా మేము చేస్తాం. సిద్ధాంతాల పరంగా అయితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు మా జోలికి వస్తే వదిలేదే లేదు. ఎందుకంటే జక్కంపూడి వల్లనే నేను వైసీపీ నుంచి బయటకు వచ్చాను. వాళ్ళకి ప్రాధాన్యత జగన్ ఇచ్చారు కాబట్టి నేను పార్టీ వదిలేను. నేను పార్టీ వదలాల్సిన అవసరం లేదు. రాజానగరం రాజకీయాలు చేసుకోవాలి. రాజా తనకు పని ఏంటి సిటీలో? ఇదే నేను జగన్ గారిని అడిగాను. జగన్ గారిని అడిగినప్పుడు రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి నాకు ఈ కుటుంబంతో ప్రయాణం, నాకు ఆయన ప్రాధాన్యత ఇస్తానన్నాడు. వాళ్ళు ఇచ్చేటట్లయితే మేము రాజకీయం చేయలేకపోతున్నాం సార్, ప్రతి వార్డులో కూడా డిస్టర్బ్ చేస్తున్నారని అడిగారు అప్పారావు గారు. నేను ఆయన దగ్గర సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు మేము పని చేయలేము సార్. మీరు ఏదో పదవి ఇచ్చారు, పదవి తగ్గట్లు గౌరవం ఇచ్చారు, నేను కాదంట్లా, కానీ పని చేయమంటారు. రేపు సరిగ్గా రిజల్ట్ రానప్పుడు మేము కదా మాట్లాడాలి మీ దగ్గర. రాజానగరం చేసుకుంటాడు అని ఆయన ఎక్కడ సమాధానం మీరు ఇట్లా అంటున్నారు కదా అన్న ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటి అంటే, భరత్ గారు అంటే ఇటు మీకు భరత్ గారికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సేమ్ వే అటు జక్కంపూడి రాజా గారికి భరత్ గారికి ఇష్యూస్ ఉన్నాయి. సో మీరిద్దరు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ భరత్ గారిని ఎట్లా కొట్టాలనేది టార్గెట్ చేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది. మిత్రుడు అంటాడన్న ప్రతిసారి ఆ ఈక్వేషన్ వర్కౌట్ అవ్వదని. ఎందుకంటే ఆడికి శత్రువు నాకు కూడా శత్రువే కదా. ఇప్పుడు ఎదురు పడితే పలకరింపు అన్నది చేసుకోలేనంత శత్రుత్వం, ఆస్తి తగాదాలు లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు అయితే మా మధ్యన లేవన్న. ఈ భరతరాం ఎందుకంటే ఎదురు పడితే కూడా పలకరించుకోలేని స్థాయికి ఎందుకు వచ్చిందంటే అతను చేసుకుంది అన్న. నువ్వు అమ్మవన్నా మొన్న శివరాత్రి దర్శనానికి వెళ్ళాను నేను. ఎవరి దర్శనము? శివరాత్రి శివుడి దర్శనానికి వెళ్ళాను నేను. లోపల గర్భగుడిలో దండం చేయించుకున్నాను, పూజ చేయించుకుంటున్నాను. తను వచ్చాడు, భర్త తన వాళ్ళ వైఫ్ గుమ్మం దగ్గర నుంచున్నాడు. పూజారులు నాకు పూజ చేస్తున్నారు. కరెక్ట్గా అదే టైంకి వచ్చాం, మరి ఏదో తగిలింది అంతే టైము. నేను గోదావరి గట్టు మీద అందరికీ పలకరించుకుంటూ వచ్చాను. తన కాన్వేలో వచ్చాడు. నేను లోపలికి ఎంటర్ అయిపోయాను. గర్భగుడిలో పూజ అయింది, 2-3 minutes అయింది. తను వచ్చాడు. అంటే అహంభావం అన్న పూజ జరుగుతుంది. ఇలా 2 బ్యారికేడ్స్ కింద ఉండి దేవుడు ఎదుర్కొంటూ ఉంటాడు. ఇటు నుంచుంటాం మనం, ఇంతే కదా. ఇలాగా ఉంటాయి. ఇది లోపలికి వెళ్ళి నుంచుంటాం, దేవుడు ఎదుర్కొంటూ ఉంటాడు. వచ్చేసి ఎదుర్కొంటా నుంచుని పోయాడు. పంతులు కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు పూజ అయిందా పూజ చేయకుండా పంపించారు కదా. మనం ఏం చిన్నపిల్లం ఏం కాదు కదా, మనం స్థాయిలో ఉన్నాం కదా. 3 నిమిషాలు నుంచోబెట్టి నా పూజే చేశారు. తాళెత్తాడు, ఇంతే ఉంటాడు. కనీసం పక్కకు తిప్పిన వంక చూడడు. అంటే దైవభక్తితో వచ్చాడు. మిమ్మల్ని ఎందుకు చూడాలి? అంటే దేవుణ్ణి మాత్రమే చూడాలని వచ్చాడు. అంటే ఆధ్యాత్మికం ఎక్కువైపోయింది. మళ్ళీ ఆధ్యాత్మిక చింతనతో వచ్చిన వ్యక్తికి అవునన్న ఆ కోణంలో ఎక్కువ వెళ్ళి చాలా ఎక్కువైపోయింది. అందుకే శివుడిని కూడా ఫ్లెక్స్ల మీద తీసేసి మనోడిని ఎంచుకున్నారు. శివరాత్రి రోజున ఎంత దౌర్భాగ్యం అన్న రాజమహేంద్రవరానికి. ఎటు తిరిగినా శివయ్య ఎక్కడయ్యా, శివయ్య అనుకున్నాం. మా ఫ్లెక్స్ల మీద శివయ్య ఉన్నారు. శివయ్య అంటే మనోడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మయ్య శివయ్య అంత ఒకటే కదా. ఎవరన్నా భరతయ్య కదా, అయినా భరతయ్య కదా మార్చుకున్నాడు. శివుడినే తీయగలిగినోడు ఫ్లెక్స్ల నుంచి, ఇంక తనకి ఇది మిగతా అన్నీ ఒక లెక్క. యాక్చువల్గా మీరు ఇందాక బిజినెస్ల గురించి చెప్పినప్పుడే అడుగుదాం అనుకున్నా, కానీ అక్కడ నుంచి వేరే దాంట్లోకి డైవర్ట్ అవ్వడం వల్ల అడగలేకపోయినా. మీరు అన్నారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పినారు మీరు, అన్నీ కూడా లీగలే, ఏది ఇల్లీగల్గా నేను చేయట్లే, ప్రతి దానికి లెక్క ఉంది, దాంట్లో ఎటువంటి మతలబులు చేయడానికి తిక్కలేదు, ప్రతిదానికి లెక్క ఉంది, కానీ ఏ ఒక్క బిజినెస్కి కూడా తిక్కలేదు అన్నట్టుగా చెప్పారు మీరు, రైట్? బట్ ఒక మాట మాత్రం బాగా వినిపిస్తుందన్న. ఏంటి అంటే, మీరు ఈ ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ ఇస్తుంటారు కదా, ఈ ఫైనాన్స్ రూపంలో ఇంట్రెస్ట్లు తీసుకొని ఇక్కడ పేద ప్రజల రక్తం తాగుతున్నారు అని ఒక మాట వినిపిస్తుంది. ఒకవేళ ఫైనాన్స్ బిజినెస్ చేసినట్టయితే దానికి లైసెన్స్ ఉందా అనేది ఒక ముఖ్యమైన క్వశ్చన్. అండ్ నెక్స్ట్, మీరు ఫైనాన్స్ చేస్తే నిజంగా పేదవాళ్ళ రక్తం తాగడం వల్ల ఏం రాదన్న, అది నిజమా? ఇది మీరు చెప్పండి. ఫస్ట్ థింగ్ అన్న, ఈ ఫైనాన్స్ అనేది ఏదైతే మనది ఉందో అది అసలు మనం చెయ్యం. ఎవరు చేస్తారు? మనం చెయ్యం. చిట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, మన దగ్గర ఖాతాదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తారు. అది కూడా వాళ్ళ యొక్క అవసరాలకి. అది పెళ్ళి కానివ్వచ్చు, లేకపోతే ఇంకే కార్యక్రమం అయినా కానివ్వచ్చు. మనం అది కాకుండా ఫైనాన్స్ అన్నది మన దగ్గర లేదు. ఒక అంశం పైన ఒక వ్యక్తిని ఏదో విధంగా డిగ్రేడ్ చేయడానికి వాడుతున్న మాటే కానీ, నేను ఇదే మాటని ఎవరో ప్రజలు వచ్చి మా దగ్గర ఇంత ఇబ్బంది పెట్టి మా దగ్గర ఆస్తులు రాసేసుకున్నారు అని అంటే ఒక లెక్క.
ఈరోజు మనం రిజిస్టర్డ్గా ఏదైతే మా ఆస్తులు ఉన్నాయో మొత్తం ఆస్తులు ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా కొన్నామన్నది చాలా పకడ్బందీగా రికార్డెడ్గా ఉంటుంది. మా వ్యాపార సంస్థల నుంచి మేము ఆర్జించిన డబ్బుతోటే కొన్నాం, కానీ ఈ ఫైనాన్స్ వ్యాపారాల ద్వారా లేకపోతే ఎవరో డిఫాల్టర్ అయిపోతే కొన్న ఆస్తి ఒక్కటంటే ఒక్కటి కూడా ఆన్ రికార్డ్ లేదు. మరి ఎందుకు వస్తున్నాయని అంటే రాజకీయంగా విమర్శించాలి కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. వాళ్ళు ప్రతిసారి అడుగుతుంటాను, ఒక్కనైనా మీరు చూపించండి రా మీ దగ్గర తీసుకున్నారని, ఇలా చేశారని చెప్పాను. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది మంచికిచ్చి ఈరోజు కూడా డబ్బులు ఇవ్వకపోతే కోర్టులో చెక్ బౌన్స్ కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు, తిరుగుతున్నారు కోర్టులకి. మొత్తానికి ఫైనాన్స్ వ్యాపారం మీరు చేయట్లేదు? లేదు. ఓకే. నేను ఇంకోటి విన్నాను ఇదే విషయంలో, అమ్మగారు గతంలో మేయర్గా ఉన్నారు కదా. అవును. అమ్మగారు మేయర్గా ఉన్నప్పుడు రాజమండ్రి పట్టణంలో అక్రమ నిర్మాణాలను ఎక్కువగా ప్రోత్సహించారు మీరు. ఆ రోజు అలా జరిగింది. ఈరోజు 5 ఏళ్ల పాటు 2019 నుంచి ఇప్పటి వరకు మీ శ్రీమతి గారు ఆదిరెడ్డి భవానీ గారు పవర్లో అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలను ఇక్కడ అడ్డుకోలేకపోయారు. మార్గాన్ భరత్ గారు మాత్రము అక్రమ నిర్మాణాలను చాలా అడ్డుకున్నారు. ఇటీవలే ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనాన్ని కూడా దానికి లైసెన్స్ లేదంటే ఆయన అడ్డుకున్నారు. ఆయనకున్నంత పట్టుదల లేదు. చెప్తా, ఒక మధ్యతరగతి వాడు ఒక 50-60 గజాలు ఇల్లు ఉంటుంది, ప్లాన్ పెట్టుకుంటే G+1 వస్తుంది. వాడికి 2 పిల్లలు ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత సంసారం చేయాలనుకున్నవాడు ఒక ఫ్లోర్కి వెళ్తాడు, కుటుంబంతో వెళ్ళిపోతాడు సంసారం ఇచ్చా. G+1లో పై ఫ్లోరు ఒకటి వేసుకోవాలని అనుకుంటే మనం మేయర్గానే కాదు, ఈ రోజుకి కూడా నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ రోజుకి కూడా గత ఉన్న కమిషనర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి 50-60 గజాలకి G+1 అన్నది టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చిన ప్లానే, దాని మీద 50 గజాలు ఇంకో ఫ్లోర్ వేసుకోవడానికి మనం పర్మిషన్ ఇవ్వాలి. అది గ్రౌండ్లో అయినా కమర్షియల్గా వాడుతున్నాడంటే అది తప్పు. గ్రౌండ్లో కూడా రెసిడెన్షియల్గా వాడుతూ కుటుంబ సభ్యుల అవసరాలకే వాడుకుంటే అది ఇవ్వాలి అని చెప్పి మన అనేకమైన పేదవాళ్ళకి వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ముడుపులు ఇచ్చి ప్లాన్లు వేసుకునే దానికన్నా మనం మాట సాయంగా వాళ్ళందరికీ సాయం చేసిన అనేకం ఉన్నాయి. ఇంకా మీరు ఇప్పుడు చెప్తున్నారు ఎందుకు అడ్డుకట్టు కట్టలేకపోయామని. ఎక్కడైనా ఒక పిక్క పడినా ఒక చిన్న గుప్పడి ఇసుక పడినా రాబందులా పడిపోతారు భరతరాం మనుషులు. పీక్కు తినడమే ఎంత గొప్పగా ఉంటుందంటే చెప్తారు వీలే వేసుకోమని, వెంటనే అధికారులు వస్తారు పగలు కొడతారు. ఆ పగలు కొట్టడంలో కూడా చాలా టాక్టికల్గా ఒక 4-5 డ్రిల్లింగ్ చేసి హోల్స్ పెట్టేసి వెళ్ళిపోతారు బొక్కలు. ఒక క్రమ పద్ధతిలో పాల్గొడతారు. చాలా క్రమ పద్ధతిగా చాలా ఏంట్రా ఇది కొట్టేడు ఇలాగా అన్నట్టు ఉంటుంది చూడ, అలాగా అతని సినిమాలో మహేష్ బాబు కొట్టినట్టుగా అలా 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 5 చేస్తారు. సాయంత్రానికి ఇంకో వ్యక్తి వచ్చేస్తాడు, ఏంటి మీకు ఇబ్బంది వచ్చిందా రండి మన దగ్గరికి, మన ఉన్నాడు కదా మన అవినీతి రాజా మన భర్తరాం ఉన్నాడు రండి అని చెప్పి తీసుకెళ్తారు, సెటిల్ చేస్తారు. నా కజిన్ది ఒక అల్యూమినియం అసోసియేషన్ హాల్ అని ఉంది, అన్యాయంగా దోచేశారు. నా కజిన్ అని తెలుసు కూడా, నాకు తెలుస్తుందని తెలుసు కూడా. ఇదే ఛాంబర్ గురించి నేను అడుగుతున్నానన్న, ఇది హబ్, ఇది ఛాంబర్ అన్నది రాజమండ్రి ఛాంబర్ అన్నది ఒక విశిష్టత కలిగింది, ఒక ప్రాముఖ్యత. రాష్ట్రంలోనే ఛాంబర్స్ అన్నిటికీ ఇది ఒక రోల్ మోడల్. ఇలాంటి ఒక ఛాంబర్లో పెద్దలందరూ సహకారంతో కలిసికట్టుగా అక్కడ ఒకటి నిర్మాణం చేసుకుంటుంటే కేవలం ఇతనికి గౌరవం లేకపోతే ఇతని ఈగో, ఈ 2 అంశాల మధ్యన ఈయనకి ఒకటి జరగలేదని. ఏం జరగలేదు? ఒకటి ఆ గౌరవమైనా దక్కపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ గౌరవం తగ్గట్లు ఈయనకి ఈగో సాటిస్ఫై ఉండకపోవచ్చు. 6 నెలలు నిర్మాణం ఆపేడండి. ఎంతమంది పెద్ద పెద్ద నాయకులు, ఆఖరికి రౌత్ సూర్యప్రకాష్ రావు గారు కూడా ఛాంబర్ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తే. ఎంతోమంది ఛాంబర్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళందరూ ఒక దాతల ఒక సహకారంతో అది నిర్మాణం చేస్తుంటే 6 నెలలు కేవలం ఇతను ఒక ఈగో కోసం 6 నెలలు ఆపి. ఎవరు చేసినా ఎలా చేసినా పర్మిషన్ ఉండాలి కదా, పర్మిషన్ లేదని ఆపారంట కదా. పర్మిషన్ ఉందన్న, పర్మిషన్ ఉంది. ప్రతి దానికి సర్టైన్ మినిమం డీవియేషన్ అనేది ఉంటుంది. కానీ ఏది ఉన్నా ఇంతమంది సహకరిస్తున్నప్పుడు ఇతను ఒక్కడేనా? మరి ఇలా చేసినోడు ఎంతమంది బిల్డింగ్లను ఇబ్బంది పెట్టలా, ఎంతమంది దగ్గర డబ్బులు దొన్నలా? 2 టౌన్ ప్లానింగ్ మీద అదే పని మీద ఇతను మనుషులు ఉంటారు. రాబందులాగా పట్టి పీక్కు తిన్నారు ఊర్లో వాళ్ళు. భయభ్రాంతులు గురవుతా ఉన్నారు మెయిన్ రోడ్లో వ్యాపారస్తులు. వీళ్ళ గురించి ఎక్కడ అడగడం, సంప్రదించడం, చర్చించడం ఉండదన్న. ఇప్పుడు మెయిన్ రోడ్డు ఉన్నదే 40 ఫీట్, 50 ఫీట్ అనుకుందాం. వెహికల్స్ పెడితే 40 ఫీట్ అవుతుంది. 40 ఫీట్ ప్రశాంతంగా ఏవో వెళ్తున్నాయి, అటు ఇటు ఇరుకుగా వెహికల్స్ వెళ్తున్నాయి. మెయిన్ రోడ్ మధ్యలో లైట్ అన్నా బుర్ర ఉన్నోడు ఎవడైనా పెడతాడా? ఇప్పుడు మెయిన్ రోడ్ అన్నది వ్యాపార సంస్థలకి చాలా రద్దీ పాయింట్. అది నువ్వు ఇది ఇలా పోల్స్ పెట్టావు అంటే అటో 15 అడుగులు ఇటో 15 అడుగులు మిగిలింది. సడన్గా ఒకరికి మధ్యలోనే ఏదో ఒక
షాప్లో సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఒక అంబులెన్స్ రావాలి, వస్తుందా? సరే ఫైర్ అవుట్ అవుతుంది, ఓ ఫైర్ ఇంజన్ రావాలి, వస్తుందా? దీని మీద మేము అదే పని మీద కమిషనర్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఛాంబర్ పెద్దలను అడిగితే మమ్మల్ని ఏమి సంప్రదించలేదన్న. వన్ ఫైన్ డే మేము ఒక ఎజిటేషన్ చేసి వర్తకులు అందరూ కూడా వ్యాపారస్తులు రోడ్ ఎక్కేసరికి మనోడు వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మీటింగ్ రమ్మన్నారు, ఛాంబర్ వర్తకులు మేము ఎవరో రావన్నారు. మీరు వేసేటప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు, ఇప్పుడు మేము రావన్నారు. మన కమిషనర్ వన్ ఫైన్ డే సార్ తీసేద్దాం అన్నాడు. వెంటనే ఆ రోజు ఈవినింగ్ వచ్చాడు, వచ్చి నేను తీయించేస్తున్నాను మీ అందరి కోసం అంటాడు. నేను ఒకటే అడుగుతాను, లేయింగ్ కాస్ట్, రిమూవింగ్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఎవరు సమాధానం చెప్తారు దీనికి? ఇదే వేసేటప్పుడు నిజంగా ఛాంబర్ వర్తకులను పిలిచి కూర్చోపెడితే సరే ఫైర్ ఇంజన్ కానీ లేకపోతే ఇలా వెళ్ళడానికి ఇబ్బంది, అన్నెసరీగా ఎవరి డబ్బు ఇది? పబ్లిక్, వీఆర్ అకౌంటబుల్, అన్నెసరీగా వేస్ట్ చేయొద్దని చెప్పుదురు. ఈరోజు ఏమైంది? ఏసిని తీసారు, మళ్ళీ డ్రిల్లింగ్ మెషిన్ బట్టి వేసిన మెటీరియల్ అంతా కూడా డ్రిల్ చేసి పీకుతున్నారు. ఎవరు అంటున్నారు? ప్రజాధనం వేస్ట్ అయిందంటారు. ప్రజాధనం వేస్ట్ అయింది అంటే ఈగోతోనే అడ్డుకున్నారు అంటారు. అంతే. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.